టీటీడీ తరపున ఒక రిప్రజెంటేషన్ కూడా జిఎస్టీ కౌన్సిల్కి ఇవ్వడం జరిగింది. అది నాకు ఇచ్చారు. అంతేదంటే టీటీడీ సమస్యలు కూడా అంతేదంటే ఇప్పటి వరకు కూడా వ్యాట్ ఉన్నప్పుడు మన చేతిలో ఉండేది. మన చేతుల్లో ఉన్నప్పుడు ప్రసాదం కానీ అదేవిధంగా మిగతా అకామిడేషన్ కానీ దేవస్థానానికి సంబంధించినటువంటి అన్ని కమోడిటీస్ మీద కూడా ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చాం. అదేవిధంగా హ్యూమన్ ఎయిర్ కానీ ఇవన్నీ కూడా. కానీ ఇప్పుడు జిఎస్టీకి వస్తున్నటువంటి సందర్భంలో రేపు జూలై 1 నుంచి జిఎస్టీ వస్తుంది. వచ్చినప్పుడు చాలా వరకు కూడా జిఎస్టీ కింద వెళ్ళిపోతాయి. ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి పెద్ద పవర్ ఉండదు. ఏది రేట్లు వేయడంలో కానీ రేట్లు తీయడంలో కానీ అదేవిధంగా ఎగ్జామ్షన్ ఇవ్వడంలో కానీ ఎగ్జామ్షన్ తీసివేయడంలో కానీ పెద్ద స్టేట్ గవర్నమెంట్స్కి పెద్ద పవర్ ఉంది. మొత్తం పవర్ అంతా కూడా జిఎస్టీ కౌన్సిల్కి ఉంటుంది. దాంట్లో అన్ని స్టేట్స్ కూడా మెంబర్స్. చేత మన టీటీడీ వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్లో ప్రధానంగా ప్రసాదం ఏవైతే లడ్డూలు ఉన్నాయో ఇక్కడ తయారు చేస్తున్నారో వాటికి ఎగ్జామ్షన్ అడిగారు. ఇప్పటికీ వ్యాట్లో ఎగ్జామ్షన్ ఉంది. అదేవిధంగా జిఎస్టీలో కూడా మనం కూడా రిప్రజెంట్ చేశాం. ఆల్రెడీ ప్రసాదానికి ఎగ్జామ్షన్ ఇచ్చారు. పూజా సామాగ్రికి కూడా జిఎస్టీలో ఎగ్జామ్షన్ ప్రపోజల్ ఉంది. అది కూడా ఎగ్జామ్షన్ చేస్తున్నారు. ఒక అగరబత్తికి మాత్రం ఇప్పుడు 5% ఉంది. అంటే ఆ 5% అగరబత్తిది ఇప్పుడు 12% కానీ 18% కానీ అవుతుంది. బట్ అగరబత్తి టీటీడీలో పెద్దగా ఉపయోగించరు కాబట్టి వీళ్ళకి పెద్ద సమస్య కాదు. టీటీడీకి సంబంధించినంత వరకు చూస్తే ప్రధానంగా ఒకటి ప్రసాదం, రెండోది వచ్చేటప్పుడు అకామిడేషన్ కూడా వీళ్ళు చెప్పేది రెస్ట్ హౌసెస్ కింద ఉన్నాయి కాబట్టి గెస్ట్ హౌసెస్ అయితే ట్యాక్స్ పడుతుంది జిఎస్టీలో. రెస్ట్ హౌసెస్ అనేటువంటి డెఫినేషన్ ఇచ్చారు. ఏదేమైనప్పుడు కూడా టీటీడీ ఇచ్చినటువంటి 4-5 అంశాలు. ఒకటి ప్రసాదం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. రెండోది అకామిడేషను. మూడోది వచ్చేటప్పటికి అన్నదానం చేస్తున్నప్పుడు అదంతా కూడా ఫ్రీ మీల్ పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన రైస్ కానీ పప్పు కానీ ఇవన్నీ కూడా ఫ్రీ ఇస్తే బాగుంటుంది అనేటువంటి మార్నింగ్ జేఈఓ వచ్చే రిప్రజెంటేషన్ ఇచ్చారు. దీన్ని రేపు జిఎస్టీ కౌన్సిల్ ఎల్లుండి 11వ తారీఖున జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంది రేపే. వేళ నేను వెళ్తున్నాను. జిఎస్టీ కౌన్సిల్లో ఇది క్షుణ్ణంగా చర్చించిన తర్వాత తిరుమల దేవస్థానాన్ని, వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సెపరేట్గా ట్రీట్ చేయవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మనం రిప్రజెంట్ చేస్తాం. మన ప్రభుత్వం తరఫున, మన రాష్ట్రం తరఫున, మన టీటీడీ తరఫున. ఏం చేతంటే ఇది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం కాబట్టి దీన్ని అన్ని దేవాలయాలతో కాకుండా సెపరేట్గా చూడాలి. ఎందుకంటే రోజుకి కొన్ని వేల మందికి ఫ్రీ మీల్ పెడుతున్నారు. దానికి ఉపయోగించేటువంటి ఇన్పుట్స్ అన్నీ కూడా మళ్ళీ ట్యాక్స్ వేసినట్లయితే వీళ్ళకి భారం పడుతుంది అనేటువంటి ఒకటి.